అందరికీ నమస్కారం. ఈరోజు గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. మనకి ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే మోషన్ బాగా అవ్వాలి. చేత గోరువెచ్చని నీళ్లు లీటర్ అట్లా త్రాగండి. ఒక్కసారి త్రాగలేకపోతే 5-6 నిమిషాల్లో త్రాగండి. నీళ్లు త్రాగాక ఆలోచన పొట్టాప్రేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలని కాస్త గమనించండి. కదలికలు బాగా వస్తాయి నీళ్ల తోపుడికి. కాస్త అర్జెంట్ అన్నప్పుడు సుఖ విరోచనం అయితే మంచిది. అట్లా రోజు ఉదయం పూట ఒక్కసారి మోషన్ అవ్వాలని మీరు ప్రయత్నించండి. మోషన్ సరిగా అవ్వకపోతే జీర్ణక్రియ సరిగా జరగదనమాట. అంచేత ఇది ఒక మంచి అలవాటుగా మీరు కంపల్సరీ ప్రారంభించండి. కాఫీ టీలు మానేస్తే చాలా మంచిది. ఇర్రెగ్యులర్ యాసిడ్ సిక్రేషన్ అవ్వటం కానీ జిగురు పొరలు దెబ్బతింటం ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కాఫీ టీలు పూర్తిగా మానటానికి ట్రై చేయండి. 4 రోజులు తలనొప్పి వచ్చినా క్రమేపీ తగ్గిపోతుంది. ఇక మీరు గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ లాంటివి తినండి. ఒకవేళ మీకు షుగర్ వ్యాధి ఉన్నా ఏమీ కాదు. జామ పండు, కర్బూజా పండు, బొప్పాయి పండు, యాపిల్ ఇలాంటివి, పుచ్చకాయ కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమి ఇబ్బంది అనిపించవు. తీగా ఉండే ఫ్రూట్స్ లాంటివి 2-3 రకాల ఫ్రూట్స్ పెట్టుకు తినండి. ఇవి తేలిగ్గా డైజెషన్ అవుతాయి. అసలు గ్యాస్ అనిపించదు అనమాట. అంటే 10 రోజులు సెట్ అయ్యే వరకు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మొలకలు కానీ ఇడ్లీ దోశలు కానీ మానేసి ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకోండి. కంఫర్ట్గా ఉంటాయి. బాగా నమిలి తింటే మంచిది. తేలిగ్గా డైజెషన్ అవుతాయి. గ్యాసెస్ తక్కువ ఉత్పత్తి అవుతాయి. బాగా డైజెషన్ నమిలినప్పుడు జరుగుతాయి. కాబట్టి ఇట్లా రోజు అలాంటి బ్రేక్ఫాస్ట్ 10 రోజులు 15 రోజులు తినండి. ఇక 10 రోజుల తర్వాత ఫ్రూట్స్ మానేసి గ్యాస్ ట్రబుల్ కొంచెం తగ్గిందనుకోండి, అప్పుడు నిదానంగా కొంచెం నానపెట్టిన వేరుశనగపప్పులు కానీ కొద్దిగా మొలకలు ఇట్లాంటివి కొద్దిగా తీసుకుంటే ఎక్కువ ఫ్రూట్స్ అప్పుడు తింటుంటే మెల్లగా అలవాటు అవుతాయి. 10 రోజులు ఇలా పెట్టుకుంటారనమాట. అలాగే మీరు గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే నీళ్ళని తినేటప్పుడు త్రాగకూడదు. నీళ్ళని తిన్న 2 గంటల తర్వాత త్రాగాలి. ఎందుకంటే డైజెషన్ బాగా జరుగుతుంది. ఈలోపు యాసిడ్స్ రావటం, రసాలన్నీ ఆహారాలతో కలవటం, జీర్ణక్రియ పూర్తిగా అయిన తర్వాత మనం నీళ్లు తాగితే మంచిది. అందరికీ ఉన్న అలవాటు తినేటప్పుడు నీళ్లు తాగటం. దీనివల్లే గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఆహారాలు నిలవ ఉంటాయి, అరక్క పులుస్తాయి, గ్యాసెస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. అంచేత భోజనం చేసేటప్పుడు నీళ్లు తాకండి. భోజనానికి ముందే నీళ్లు తాగుతాం మనం ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, టిఫిన్ ఫ్రూట్స్ కానీ ఏదైనా మొలకలు కానీ ఇట్లా పెట్టుకున్నారనుకోండి, దాని సమయంలో ఏమి నీళ్లు తాకండి. 2 గంటల గ్యాప్ ఇవ్వండి. బాగా ఈలోపు అరుగుతుంది. 2 గంటల తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇంకో పావు గంట, అరగంట ఇంకో గ్లాసు, ఇంకో అరగంట ఇంకో గ్లాసు, అట్లా 2-3 అంచెలుగా మధ్యాహ్నం లంచ్లోపు 3 గ్లాసులు 4 గ్లాసులు అట్లా నీళ్లు తాగండి. ఇది మంచిగా అనిపిస్తుంది అనమాట. భోజనం బాగా నమిలి తినండి. భోజనానికి టిఫిన్కి మధ్యలో ఏం ఆడించకూడదు. దీనివల్ల ఎక్కువ గ్యాసెస్ తయారవుతాయి అన్నమాట. ఇలాంటి ఎప్పుడు పడితే ఏదైనా ఆడించటం అనేది ఆహారాలు సరిగా అరగని ఆహారాలు పులిస్తే గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు మనలో ఉంటే అట్లాంటిది మానేయాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ వరకు మధ్యలో ఏం ఆడించకుండా నీళ్లు తాగుతూ ఉండండి. భోజనంలో కొంచెం చప్పటి కూరలు లాంటివి పెట్టుకోండి. ఆకుకూరలు, కందిపప్పు, కొద్ది గ్యాస్ ట్రబుల్ తగ్గేదాకా 10 రోజులు మానేసి మళ్ళీ తర్వాత మొదలెట్టచ్చు. కొద్దిగా సెట్ అవ్వటానికి చప్పటి కూరలు ఎక్కువ పెట్టుకుని కాస్త భోజనం బాగా నమిలి తినండి. భోంచేసేటప్పుడు నీళ్లు తాకండి. ఎందుకంటే ముందే నీళ్లు తాగేసాం కదా, ఇక దాహం కూడా అవ్వదు. మీరు నమిలి బాగా తీసుకుంటే మంచిది. భోజనమైన 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని మళ్ళీ అప్పుడో గ్లాస్ అట్లా నీళ్లు తాగాలి. తినేటప్పుడు మనం త్రాగకూడదు. తిన్న 2 గంటల తర్వాత అంచెలంచెలుగా అట్లా నీళ్లు తాగితే జీర్ణక్రియకి చాలా మంచిదన్నమాట. ఇన్నాళ్ళు తినేటప్పుడు త్రాగటం అనే పెద్ద పొరపాటు చేసాం. ఇది మానండి, హాయిగా ఉంటుందన్నమాట. సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపు డిన్నర్ ఫ్రూట్స్ తినండి. అంటే మనకి 10 రోజులు 15 రోజులు గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి వరకు మార్నింగ్ ఫ్రూట్స్ తింటాం. తర్వాత మార్నింగ్ ఫ్రూట్స్ ఆపేయచ్చు. మొలకలు ఇట్లాంటివి తిని కొద్దిగా ఫ్రూట్స్ తినొచ్చు. డిన్నర్ ఎప్పటికీ ఫ్రూట్స్ కంటిన్యూ చేయొచ్చు. ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారం అంటే ఫ్రూట్స్ అనమాట. ఎప్పుడు ఒక అరటిపండు లేకపోతే 2 అరటిపళ్ళు, జామ పండు, కర్బూజా, బొప్పాయి, యాపిల్, పుచ్చకాయ ఇలాంటి ఫ్రూట్స్ ఏమన్నా తీయగటివి డిన్నర్లో తినేస్తే, ఇంకేదైనా సీజనల్ ఫ్రూట్స్ దొరికితే తినండి. డిన్నర్ ఎప్పుడు ఫ్రూట్స్ కంటిన్యూ చేయండి. ఎర్లీగా తినేసి నైట్ అసలు తినకండి. ఈ ఖాళీ సమయం అంతా జీర్ణక్రియ మెరుగవటానికి, అంటే డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా అవటానికి బాగా ఉపయోగం అన్నమాట. ఇట్లా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు ఆహారం తీసుకోండి. మధ్యలో ఏమి ముట్టుకోకండి. కాఫీ టీలు త్రాక్కండి. రేపు ఉదయం వరకు జీర్ణకోశానికి విశ్రాంతి ఉంటే డైజెస్టివ్ పవర్ బాగా పెరిగి నెక్స్ట్ డే నుంచి హెల్దీగా మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. పొట్టకి రాత్రి 12 గంటల రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఎర్లీగా తినేయండి. ఇట్లాంటి నియమాలు మీరు ఆచరిస్తే గ్యాస్ ట్రబుల్ అనేది చాలా సింపుల్గా తగ్గుతుందన్నమాట.
మరి ఇలాంటివి మనం ఆచరిద్దామని తెలియచేస్తూ